ఏలూరులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వార్డు బాగు కోసం మొట్టమొదటిసారిగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి అనంటే ఈరోజు 600కు పైగా సేవలు ఈరోజు గ్రామంలో అవన్నీ కూడా అందిస్తా ఉన్నాయనంటే 60-70 ఇళ్లకు ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అనంటే ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ వస్తా ఉంది అనంటే నేరుగా ఇంటికే పౌర సేవలు అందుతా ఉన్నాయనంటే నేరుగా ఈరోజు ఇంటికే పథకాలు అందుతా ఉన్నాయనంటే గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే ఈరోజు వార్డు క్లినిక్లు గ్రామ క్లినిక్లు ఈరోజు విలేజ్ క్లినిక్లు ఈరోజు కనపడతా ఉన్నాయనంటే నాడు నేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయనంటే ఆ హాస్పిటళ్ళు ఆ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయనంటే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనపడతా ఉంది అనంటే ఇంటింటికి ఆరోగ్య సురక్ష వస్తా ఉంది అనంటే ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అనంటే ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ వచ్చింది అనంటే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయనంటే ఇవన్నీ సంస్కరణలు జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కాదా అని అడుగుతా ఉన్నాను. రైతన్నల బాగు కోసం గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఇస్తా ఉన్నది ఎప్పుడు జరిగింది అనంటే అది ఈ 59 నెలల పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ప్రతి గ్రామంలోనూ రైతన్నలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఒక ఆర్బీకేలు రైతన్నలకు ఈ క్రాప్ రైతన్నలకు ఉచిత పంటల బీమా రైతన్నలకు సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు ఈరోజు 0 వడ్డీకే పంట రుణాలు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు రైతన్నకి ఇవాళ జరుగుతా ఉంది అనంటే మీరే గమనించండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఈరోజు ధాన్యం కొనుగోలు జరుగుతా ఉంది అనంటే ప్రతి రైతన్నకు ఎంఎస్పీయే కాదు ఎంఎస్పీకి మించి జిఎల్టీ పేరుతో రైతన్నలకు ఈరోజు అందుతా ఉంది అనంటే ఈరోజు ఆక్వా రైతులకు కూడా ₹1.5కే ఈరోజు కరెంటుతో ఈరోజు అందుతా ఉంది అనంటే ఆయిల్ పామ్ రైతులకు ఈరోజు మెరుగైన రేటు వచ్చి తోడుగా ఉన్నారు అనంటే ఇవన్నీ కూడా జరిగింది ఈ 59 నెలల కాలంలోనే. గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగింది మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఈరోజు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ రోజైనా మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవాళ్ళ అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ 59 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు. ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే ఈ 59 నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ ఇచ్చే 2,70,000 కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా 75% పైచిలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఏకంగా 75% పైచిలకు ఈరోజు వాళ్ళకు అందింది అనంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇచ్చిన 2,31,000 ఉద్యోగాలు. రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలైతే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో 2,31,000 ఉద్యోగాలు. ఈ 2,31,000 ఉద్యోగాలలో 80% పైచిలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు కనిపిస్తా ఉన్నారు అని అంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మంత్రి పదవుల్లో ఏకంగా 68% ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఈ పేద వర్గాలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 5 డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 డిప్యూటీ సీఎంలు నేను నా నా నా